గ్రీన్ స్క్రీన్ లైటింగ్ ఓకే, బట్ గ్రీన్ స్క్రీన్ తో షూట్ చేసిన వీడియోని ప్రాపర్ గా ఎలాగ కీయింగ్ చేయాలి, అలాగే ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి, లాంగ్ హెయిర్ ఉండి అవి కొంచెం లీక్ అవుతా ఉండి దాన్ని ప్రాపర్ గా ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. యాక్చువల్గా గ్రీన్ స్క్రీన్ కీయింగ్ అనేది అవసరమా అనేది నాకు కూడా ఒకనొక సందర్భంలో వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఫైనల్ కట్ 11లో మనకి మ్యాగ్నెటిక్ మాస్క్ వచ్చింది. మ్యాగ్నెటిక్ మాస్క్ వచ్చినప్పుడు మళ్ళీ గ్రీన్ స్క్రీన్ అవసరమా అనేది చాలామందికి వచ్చినట్టుగా నాకు వచ్చినా కూడా అవసరమే అని నేను చెప్తాను. ఎందుకు అంటే మ్యాగ్నెటిక్ మాస్క్లో మనము మాస్క్ చేసినప్పుడు అది చాలా పవర్ తీసుకుంటుంది అనమాట సిస్టమ్కి. ఇన్ కేస్ మీ దగ్గర హై ఎండ్ ఏదైనా కానీ స్టూడియో ఉన్నా కూడా మీకు ఒకవేళ లెందీ వీడియో ఉందనుకోండి, అదంతా కూడా కీయింగ్ చేయాలన్నా ఒక్కొక్కసారి ప్రాపర్గా అవుతుంది అవ్వదు, మనం చెప్పలేము ప్రాపర్గా. అందువల్ల ఇప్పుడు కూడా మనకి ఈ పాడ్కాస్ట్లు ఇవన్నీ చేసేవాళ్ళు కూడా గ్రీన్ స్క్రీన్తో చేస్తారు. బట్ గ్రీన్ స్క్రీన్ లాంగ్ ఇది మీద గ్రీన్ స్క్రీన్ ఈజ్ ద బెస్ట్. మ్యాగ్నెటిక్ మాస్క్ మనకి షార్ట్ ఫామ్ వీడియోస్కి కొన్నిటికి కావాలనుకున్నప్పుడు కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది, అది కూడా ప్రాపర్గా సమ్ టైమ్స్ కీయింగ్ కూడా అవ్వదు. సో ఆల్వేస్ గ్రీన్ స్క్రీన్ అనేది మనకి ప్రిఫరబుల్. కాబట్టి గ్రీన్ స్క్రీన్ మీద ఇప్పుడు నేను వీడియో చేశాను. ఒకవేళ ఫస్ట్ టైం ఈ వీడియోనే చూస్తే కనుక మనము గ్రీన్ స్క్రీన్ లైటింగ్ ఎలా చేయాలి, గ్రీన్ స్క్రీన్కి ప్రాపర్గా లైటింగ్ ఎలా చేయాలని చెప్పి ఆల్రెడీ మన దగ్గర ఒక వీడియో ఉంది. సో ఈ వీడియో ఇక్కడ పైన వస్తుంది కదా, సో అది చూసి ఇది స్టార్ట్ చేస్తే మీకు సీక్వెన్స్ ప్రాపర్గా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మీద మనము వీడియో చేసినప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎలా చేయాలి, మన గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఎలా వేయాలి అంటే మనము ఫైనల్ కట్లో మీరు ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి వెళ్ళండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ట్రాన్సిషన్స్ రెండు ఉంటాయి కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియోస్ అండ్ ఆడియోస్లో గ్రీన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు గ్రీన్ స్క్రీన్ కీయర్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే క్లిప్ మీద వేయాలనుకుంటారో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని డబుల్ క్లిక్ చేసినా మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది. లేదు అంటే డ్రాగ్ చేసి ఆ క్లిప్ మీదకి డ్రాప్ చేసినా కూడా మీకు ఆ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్స్పెక్టర్ విండోలో మీరు వీడియో ఇన్స్పెక్టర్ని క్లిక్ చేస్తే మీకు ఆ గ్రీన్ స్క్రీన్ అది కనపడుతుంది. మీకు ఒకవేళ అది సరిగా కనపడినప్పుడు సో ఈ డిస్టెన్స్ అంతా వన్స్ వేసేసిన తర్వాత మనకి ఈ ఎఫెక్ట్స్ ప్యానల్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని డిజేబుల్ చేస్తే మీకు స్పేస్ కలిసి వస్తుంది. పైంది ప్రాపర్టీస్ అన్ని కూడా కనపడాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి టాప్ లో ఇక్కడ 1 అని కనపడుతుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు అది ఎక్స్పాండ్ అవుతుంది. సో వన్స్ మనకి చూసారా ఇక్కడ గ్రీన్ స్క్రీన్ క్లియర్ అని చెప్పేసి వచ్చింది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసింది. సో ఇక్కడ మనకి వాళ్ళ ఇన్కేస్ విండో మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం మనకి ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం చేస్తాం కాబట్టి మీకు ఈ విండో తక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. కాబట్టి మీకు మెయిన్ ఆ జడ్జిమెంట్ ప్రాపర్ గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఈ లైబ్రరీ అంతా కూడా వేస్ట్ గా ఉందనుకున్నా కూడా దీన్ని ఫస్ట్ ది క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎక్స్పాండ్ అయ్యి పెద్దగా కనపడుతుంది. ఓకే, డన్. ఇప్పుడు మనము చూస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ కీయింగ్ డిఫాల్ట్ గా అప్లై అయిపోయింది. యాక్చువల్గా ఇది ప్రాపర్ గా లైట్ అప్ చేశారు కాబట్టి మనకి కీయింగ్ ప్రాపర్గా అయ్యింది. దీని కింద నేను బ్యాక్గ్రౌండ్ డిజేబుల్ చేసి పెట్టాను. ప్రాపర్గా కీ అయిందో లేదో చూసుకుంటే మనకి కీ అయినట్టుగానే ఉంది. మీరు వి ప్రెస్ చేశారంటే బ్యాక్గ్రౌండ్ డిజేబుల్ చేసి పెట్టాను. డిజేబుల్ చేయాలన్నా ఎనేబుల్ చేయాలన్నా మనం వి బటన్ క్లిక్ చేస్తే మీకు అది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చెక్ చేస్తే మీరు బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు కూడా సబ్జెక్టు మనం సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక ర్యాండమ్ గా బ్యాక్గ్రౌండ్ వేస్తాం కాబట్టి సో ఇక్కడ కొంచెం డామినెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. సో నేను ఇమేజ్ని కొంచెం తగ్గిద్దామని చూస్తున్నాను. ఏది ఫోర్గ్రౌండ్ ఇమేజ్ కొంచెం తగ్గించి కొంచెం ఈవెన్ గా మనకి తను రియల్ గా అక్కడే ఉంది అన్న ఫీల్ మనకి రావాలి. సో ప్రాపర్ గా మీరు అలైన్ చేసుకోండి ఎక్స్ యాక్సిస్ లో కానీ వై యాక్సిస్ లో కానీ. సో ఒకసారి మళ్ళీ డిజేబుల్ చేసి చూసుకుంటే ఇప్పుడు మనకి ప్రాపర్గా కమాండ్ ప్లస్ కొడితే మనకి టైం లైన్ పెద్దగా అవుతుంది. ఒకవేళ మీ దగ్గర కొంచెం పవర్ తక్కువ ఉన్న కంప్యూటర్ లైక్ మ్యాక్బుక్ ఎయిర్ కానీ అలాంటిది ఓల్డ్ కంప్యూటర్స్ ఏమైనా ఉన్నా సరే ఫస్ట్ మీరు దాన్ని రెండర్ చేసుకుంటే ఇంకొంచెం కూడా క్లారిటీ వస్తుంది. సో సింగిల్ క్లిప్ రెండర్ చేయాలి అంటే కనుక కంట్రోల్ ఆర్. సో రెండర్ అయిపోయింది. పూర్తిగా రెండర్ అయితే మనకి ప్రాపర్గా విజిబిలిటీ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఈ క్లిప్కి మీకు మళ్ళీ ఎనేబుల్ చేస్తే మీకు ఆల్మోస్ట్ బాగా ఉంది. ఇన్ కేస్ ఇది ఈజీగా బాగా లైటింగ్ ఉంది కాబట్టి కాకపోతే ఏంటంటే కొంచెం మనం కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ మనకి కలర్ కరెక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ కొంచెం మరీ బ్రైట్ గా ఉంది అనిపించింది కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి వీడియో స్కోప్స్ ఎనేబుల్ చేశాను. వీడియో స్కోప్ ఎనేబుల్ చేసుకుని ఫస్ట్ నాకు కాంట్రాస్ట్ లెవెల్స్ హైలైట్స్ అండ్ షాడోస్ ప్రాపర్ గా తెలియాలనుకున్నప్పుడు మనకి విండోస్ స్కోప్స్ ఎనేబుల్ చేసుకుని ఇక్కడ మనము లిమాస్కోప్ ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు 0 to 100 అంటే బ్లాక్స్ 0 నుండి 100 ఫుల్ బ్రైట్ వరకు ఉంది. సో నేను సబ్జెక్ట్ ఫస్ట్ అప్లై చేద్దామని చూస్తున్నాను.
చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా నేను కొంచెం షాడోస్ని కొంచెం తగ్గిస్తాను సబ్జెక్ట్. ఇది చూడండి. సో ఓవరాల్గా కొంచెం మిడ్ టోన్స్ బ్లాక్స్ కరెక్ట్గా జీరోలోనే ఉన్నాయి. సో మిడ్ టోన్స్ మనం కొంచెం డౌన్ చేద్దాం. మిడ్ టోన్స్ కూడా టూ బ్రైట్ ఉంది తను. సో హైలైట్స్ కూడా కొంచెం ఓవరాల్ గ్లోబల్ దాంట్లో కొంచెం డౌన్ చేస్తే మీకు, అందుకని మీకు ఇక్కడ గమనిస్తే నేను కన్ఫ్యూజ్ అయిన రీజన్ ఏంటంటే వెనకాల మనకి కీయింగ్ చేసేసిన తర్వాత మనకి వెనకాలది కూడా ఎనేబుల్ అయ్యింది. సో దీని నుండి దానికి పాస్ అవుతుంది కాబట్టి మనకి వెనకాల ఒకసారి డిజేబుల్ చేసి చూద్దాం. డిజేబుల్ చేస్తే ఇప్పుడు ప్రాపర్ గా ఫోర్ గ్రౌండ్ కరెక్ట్ గా మనకి అర్థమవుతుంది ఎంత హైలైట్స్ ఉన్నాయి, మిడ్ టోన్స్ కానీ ఇవన్నీ కూడా. సో చూసారా, కరెక్ట్ గా ఆ క్లిప్ నే సెలెక్ట్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఒకసారి ఇప్పుడు బిఫోర్ ఇది కొంచెం బ్రైట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కరెక్ట్ గా కొంచెం కాంట్రాస్ట్ ఉంది. ఇంకోటి వచ్చేసరికి మనకు ఆ డెప్త్ రావాలి అని అనుకున్నంటే నేను అంటే ఇంకో అదర్ సిగ్మెంట్ కూడా చెప్తాను. బట్ దీంట్లో కరెక్ట్ గా బ్లెండ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, బ్యాక్గ్రౌండ్ క్లిప్ సెలెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ క్లిప్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ ఇందాక మనము అప్లై చేస్తున్నాము కాబట్టి ఇక్కడ నేను ఇది బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి రీనేమ్ చేసుకుంటా. బ్యాక్గ్రౌండ్ బీజీ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ను కూడా మనము ఒకసారి కరెక్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రైట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అది టూ మచ్ బ్లాక్స్ దిగకుండా క్లిప్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మీరు చేశారు కదా. చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు నాకు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్ కావాలి దీనికి కాబట్టి ఇప్పుడు మీకు ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఒక బ్లర్, గ్యాషన్ బ్లర్ కానీ ఏదైనా బ్లర్ వేసేసారు అనుకోండి. సో ఆటోమేటిక్ గా మీకు ఆ డెప్త్ వస్తుంది. సో బ్లర్ కేటగిరీలోకి వెళ్ళి గ్యాషన్ బ్లర్ వేసేసాము బ్యాక్గ్రౌండ్ కి, చూసారా. సో ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఒకసారి మళ్ళా ప్రాపర్టీస్ లో గాజన్ బ్లర్ సెలెక్ట్ అయిందా లేదా చూసుకొని దాని ఇంటెన్సిటీ మనకి ఎంత కావాలో అంతా మీరు చూసుకోండి. ఇక్కడ యాక్చువల్ ఫుల్ ఇంటెన్సిటీతో ఉంది, 100% ఉంది. అమౌంట్ 50% కొంచెం తగ్గించాను. స్లోగా మనము ఒక 10 పెట్టాను, 10, 12. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనము 2 క్లిప్పులు చేయాలి లేకపోతే ఫుల్ గా చేయాలంటే 2 సెలెక్ట్ చేసి Ctrl+R కొడితే రెండర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇంకా కొంచెం ఒకవేళ తను మిడ్ టోన్స్ కూడా మనం చేయాలి అనుకున్నప్పుడు కొంచెం బ్రైట్నెస్ తగ్గిద్దాం మిడ్ టోన్స్ లో సబ్జెక్ట్ ని, అంటే ఫోర్ గ్రౌండ్ కొంచెం హైలైట్స్ కూడా కొంచెం. ఇప్పుడు ప్రాపర్ గా ఈ ఇమేజ్ లో మనకి తను కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ తన ఆఫీస్ లో ఉండి చేస్తున్నట్టుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని నేను డిజేబుల్ చేశాను అనుకోండి, ఇది కీయింగ్ కూడా డిజేబుల్ చేస్తే ఇది ఒరిజినల్. సో ఎనేబుల్ చేస్తే ఇప్పుడు అది కూడా చూసారా, ఎనేబుల్ చేశాను, కీయింగ్ ఎనేబుల్ చేశాను. బట్ కలర్ కరెక్షన్ అంటే ఫోర్ గ్రౌండ్ కి బ్యాక్గ్రౌండ్ కి ప్రాపర్ గా సెట్ అవటం అనేది మ్యాచ్ చేయాలి మనం. సో ఇప్పుడు మళ్ళీ కలర్ కరెక్షన్ కూడా ఎనేబుల్ చేశాను. చూసారా ఆ రెండింటికి ఎంత వేరియేషన్ ఉంది మనకి. ఇప్పుడు న్యాచురల్ గా అదే ప్లేస్ లో ఉండి తను మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో మనకి కీయింగ్ వేసేసి మీకు ఈజీగా అయిపోయిన తర్వాత మీరు ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ కరెక్షన్ కూడా మనం చేసుకోవాలి, కరెక్ట్ గా మ్యాచ్ చేసుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మనకి ఫుల్ ఫోకస్ డెప్త్ ఉందనుకోండి, దాన్ని కొంచెం షాలో డెప్త్ ఇచ్చుకుంటే ఏమైతుందంటే న్యాచురల్ గా మనకి ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ వీడియో లాగా ఉంటుంది. ఒక్కసారి ఫైనల్ గా సో అది. ఇప్పుడు నెక్స్ట్ బేసికల్గా ఏంటంటే దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీయే, కానీ దానికి సంబంధించిన మళ్ళీ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఈ మెటీరియల్ని గ్యాదర్ చేయడం అనేది పెద్ద టాస్క్. దానికే టైం అవుతూ ఉంటుంది నాకు బాగా. సో కంపల్సరీ మీకు అర్థమైతే కనుక ఫస్ట్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఐ థింక్ డీటెయిల్డ్గా తెలుగులో ఇంత బాగా ఎవరు లేదు. సో ఐ ట్రైడ్ ఇట్. సెకండ్, ఈ క్లిప్లో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు గ్రీన్ అని టైప్ చేయగానే ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ క్లియర్ కనపడుతుంది. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కీ అయింది. డిఫాల్ట్గా మనకి అది తీసుకుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ఆన్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నేను బిఫోరే మంచి బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశాను కాబట్టి మీరు అది కూడా ఇంపార్టెంట్. మనం గ్రీన్ స్క్రీన్ లో ఈ ఇమేజ్ ని నేను ఎక్కడ వేస్తున్నాను, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలనేది కూడా మీరు చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా కీయింగ్ చాలా బాగా వస్తుంది. ఒకసారి డిజేబుల్ చేసి, కానీ ఇప్పుడు ఒకసారి మనం జూమ్ చేస్తే ఇక్కడ కొంచెం లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి కొంచెం ప్రాపర్ గా అవ్వలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఒకసారి క్లిప్ సెలెక్ట్ చేసుకొని నేను ఫస్ట్ మనకి ఇక్కడ నుండి పై నుండి వస్తే మనకి గ్రీన్ స్క్రీన్ లో సో రిఫైన్ కీ అని ఉంది. ఇక్కడ మీకు ఈ రిఫైన్ కీ లో మీకు డిఫాల్ట్ గా అది వేస్తే మనకి ఆ పర్టికులర్ గ్రీన్ స్క్రీన్ అవనివ్వండి లేకపోతే బ్లూ స్క్రీన్ అవనివ్వండి అది కీ అయిపోతుంది. సో ఇన్ కేస్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ చోట మనం ఇలా డ్రాగ్ చేస్తే సో శాంపిల్ కలర్ ఉంది చూసారా, ఆ పర్టికులర్ శాంపిల్ కలర్ నే తీసుకుంటది అనమాట. అది మీరు ఒకవేళ అది అవ్వకపోతే మీరు డ్రాగ్ చేయండి. డిఫాల్ట్ గా అయితే కీయింగ్ బాగానే అవుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి రిఫైన్ కీలో ఎడ్జెస్ అని ఉంది కదా. ఎడ్జెస్ అనేది ఏంటంటే మీరు ఇది కూడా క్లిక్ చేసి
చేసి డ్రాగ్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి ఈ ఎడ్జెస్ ని మనకి అది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఈ సెంటర్ ఉంది కదా, సెంటర్ ని ఇదిగో కరెక్ట్ గా అది కొంచెం డార్క్ చేయాలి కొంచెం కావాలనుకున్నప్పుడు కూడా. అంతకుముందు ఏంటంటే ఈ ఎడ్జ్ అంతా కూడా కొంచెం హార్డ్ గా ఉంది, బాగా హైలైటెడ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేను కొంచెం లోపలికి అన్నాను అనుకోండి షాడోస్ ఎఫెక్ట్ ని. సో మీరు ఎడ్జెస్ లో తీసుకుంటుంది, ఎడ్జెస్ లో కొంచెం మెయిన్ గా ఈ ఎడ్జెస్ ఫీచర్ ఎక్కడ వాడాలంటే కొంచెం హెయిర్ దగ్గరే, మెయిన్ గా హెయిర్ దగ్గర వచ్చేసరికి అది మీరు అది యూజ్ చేసి ఇప్పుడు కొంచెం ఇందాకటి మీద మనకి ప్రాపర్ గా వచ్చేసింది. దీని స్ట్రెంత్ 100% ఉంది. స్ట్రెంత్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి స్ట్రెంత్ ఎంత కావాలి ఏంటనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రెంత్ నేను ఇందాక 100% ఉన్నప్పుడు ఏమైపోయిందంటే ఎడ్జెస్ మరీ కట్ చేసేస్తాను. ప్రతిసారి 100% ఉండాలని లేదండి. కాబట్టి మీరు స్ట్రెంత్ కూడా ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూసుకుంటే ఇప్పుడు నేను స్ట్రెంత్ 0 చేశాను చూసారా. బట్ కీయింగ్ అయింది ప్రాపర్ గా, ఎవ్రీ హెయిర్ కూడా మనకి కనపడుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి జంప్ టు శాంపిల్ అని ఉంది చూసారా. ఇదేంటంటే ఒకవేళ మీరు మల్టిపుల్ గా వేస్తే నెక్స్ట్ దానికి దీనికి జంప్ చేసుకోవడానికి, ఇప్పుడు మనకు సింగిల్ ఇదే కాబట్టి అలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వ్యూ ఆప్షన్స్ లో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డిఫాల్ట్ గా ఏంటంటే మనకి కంపోజిట్ ఆప్షన్ లో ఉంటుంది. కంపోజిట్ ఆప్షన్ ఏంటంటే మనకి కట్ చేసేస్తుంది. అదే సెంటర్ వన్ మ్యాటీలోకి వెళ్ళారు అనుకోండి, మ్యాటీలోకి వెళ్తే మీకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్స్ కనపడుతుంది. సో ఇప్పుడు మ్యాటీలోకి వెళ్ళాము ఇప్పుడు, కానీ మ్యాటీలో మీకు కొంచెం ఇక్కడ మీకు ప్రాపర్ గా ఇదంతా కూడా డీటెయిల్డ్ గా లేదు, అంటే చిన్న చిన్న హోల్స్ లో లీక్ అవుతుంది. అప్పుడు మనకి ఇది ఫిల్ హోల్స్ అని ఉంది చూసారా. దీన్ని కొంచెం మెల్లగా చూసుకుని స్ట్రెంత్ చేశారనుకోండి, స్లోగా ఫస్ట్ కొంచెం చేసుకొని, ఇప్పుడు ఐస్ లో వీటిలో హెయిర్ లో కొంచెం లీక్ అవుతుంది. 2-3కి నాకు బాగా అనిపిస్తుంది, బాగుందని అనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఒక్కసారి మనకి ఇందాక చూస్తే బాగుంది కదా అని అనిపిస్తుంది. బట్ కానీ మనం మ్యాటీలోకి వెళ్ళిపోతే ఏంటంటే వైట్స్ బ్లాక్స్, అంటే ఈ వైట్ లో ఉన్నంత వరకు కూడా ప్రాపర్ గా కీ అయిన అన్నట్టు అనమాట. ఆ బ్లాక్ అనేది మనకి గ్రీన్ స్క్రీన్, సబ్జెక్ట్ వైట్ లో ఉంటే ఏదైతే వైట్ ఉంటే వైట్ విజిబిలిటీ అండి, బ్లాక్ అనేది మనకి హైట్ చేస్తూ, ఆ హైట్ చేసింది ఏంటంటే గ్రీన్ స్క్రీన్, అంటే ఇంతవరకు మనకి సబ్జెక్ట్ వైట్, అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కరెక్ట్ గా బ్లెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మామూలుగా నేను ఒరిజినల్ పెట్టేశాను చూసారా. ఒరిజినల్ పెట్టేస్తే ఇందాక దానికి దీనికి మనకి చాలా వేరియేషన్ వచ్చింది. నెక్స్ట్ ఎడ్జ్ డిస్టెన్స్, ఇన్ కేస్ ఇదైతే బాగానే కీ అయింది. ఇన్ కేస్ ఎడ్జ్ డిస్టెన్స్ చాలా మంది ఏం చేస్తారంటే అన్నెసరీగా మీరు ఈ రెండు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒరిజినల్ ఉంది, బట్ నేను ట్రాన్స్పరెంట్ లో పెట్టి బ్యాక్గ్రౌండ్ ఆన్ చేస్తే మీకు ప్రాపర్ గా మీకు బ్లెండ్ అయింది చూడండి. ఓకే, దాని ఫీచర్ తెలియాలి అనుకుంటే ఇన్ కేస్ ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను ఆ ఆప్షన్ కూడా. ఇప్పుడు ఇందాకైతే ప్రాపర్గా ఉంది, ఎడ్జ్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 3 ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు చూడండి మీకు లోపలికి వస్తుంది, ఆ డిస్టెన్స్ కొంచెం లోపలికి వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. ఇన్ కేస్ కానీ మరీ లోపలికి వస్తే మీకు అది బాగోట్లేదు. కాబట్టి కొంచెం చూసుకొని ఎడ్జ్ డిస్టెన్స్ అవసరాన్ని బట్టి మీరు చేసుకోండి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి స్పిల్ లెవెల్. మీకు గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు స్పిల్ అవుతుంది, అంటే మీకు వెనకాల ఇప్పుడు దగ్గర ఎంత కాదనుకున్నా మన దగ్గర మరీ 12x12 రూమ్స్ ఉండవు, చిన్న రూమ్ లోనే చేస్తాం కాబట్టి వెనకాల గ్రీన్ స్క్రీన్ వేసి దాని మీద లైట్ వేసినప్పుడు ఆ లైట్ బౌన్స్ అయ్యి మన మీద సబ్జెక్ట్ మీద పడతా ఉంటుంది. సో ఆ స్పిల్ అన్నమాట. దాన్ని స్పిల్ అంటే స్పిల్ లెవెల్ ఏ రేంజ్ లెవెల్లో ఉంది, దాన్ని తగ్గించాలి పెంచాలన్నా సరే దీన్ని యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది గ్రీన్ స్క్రీన్ ఉంది, ఇప్పుడు నేను దీన్ని స్పిల్ లెవెల్ ఇప్పుడు 46 తీసుకుని మనకి బాగానే ఉంది. చూడండి స్పిల్ లెవెల్ 0 చేశారు. 0 చేస్తే ఇప్పుడు మీకు కనపడుతుంది ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా ఎడ్జెస్ లో గ్రీన్ కనపడుతుంది చూసారా. ఆ స్పిల్ లెవెల్ అనమాట, ఆ వెనకాల మన మీదకి స్పిల్ అయ్యే లెవెల్ ని దీని ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇందాక బాగుంది, ఇప్పుడు మనం ఒక్కసారి నేను అప్ చేస్తున్నాను. టూ మచ్ అప్ చేస్తే ఏమైతుందంటే మీకు కలర్ కూడా షిఫ్ట్ అవుతుంది. మీకు చూసారా స్పిల్ లెవెల్ 100% పెట్టంగానే ఏమైపోయింది, తను కొంచెం పింకిష్ గా వచ్చింది. స్పిల్ లెవెల్ ఏం చేస్తుందంటే ఆ గ్రీన్ కలర్ ని ఎడ్జెస్ లో ఉన్న కలర్ ని ఆపోజిట్ కలర్ కి మారుస్తుంది అనమాట. సో అప్పుడు గ్రీన్ కి ఆపోజిట్ ఏంటి అంటే, మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కలర్ కరెక్షన్ ది ఒకసారి సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇది కలర్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఇదంతా కూడా సియాన్ బ్లూ, సియాన్ కి ఆపోజిట్ లో ఏంటి ఆరెంజ్ ఉంది ఇలాగా. అలాగే గ్రీన్ కి ఆపోజిట్ ఏముంది ఇక్కడ మీరు చూసారు, ఇది గ్రీన్ కదా, గ్రీన్ కి ఆపోజిట్ ఏముంది మీకు కొంచెం వైలెట్ కలర్ లాగా కొంచెం అలా ఉంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. సో మనకి ఆ కలర్ తీయాలి అంటే ఆపోజిట్ కలర్ వైపు పుష్ చేస్తుంది అనమాట స్పిల్ లెవెల్. కాబట్టి మనకి ఎంత అవసరం ఉందో అంతే మనం ఆ స్పిల్ లెవెల్ ని అడ్జస్ట్ చేయాలి. టూ మచ్ చేసేసరికి సబ్జెక్ట్ స్కిన్ టోన్ కూడా మారిపోతుంది. ఇందాక 43 ఉంది కదా, డిఫాల్ట్ గా 43 మనం ఇందాక పెట్టినప్పుడు బానే ఉంది. సో ఇప్పుడు ట్రూ కలర్ ఉంది చూసారా, స్కిన్ టోన్ కూడా ప్రాపర్ గా ఉంది. సో అదనమాట స్పిల్ లెవెల్. ఇన్ కేస్ దీని కింద వచ్చేసరికి ఇన్వర్ట్ అని ఉంది కదా, ఇన్వర్ట్ అంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఇదంతా ఒకే కలర్ లో ఉండి కొంచెం క్రియేటివ్ ఆస్పెక్ట్ లో ఆపోజిట్ లో మనం చేయాలనుకున్నప్పుడు మీరు ఇన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ సెలెక్షన్. సో ఇక్కడ వచ్చేసరికి
ఈ కలర్ సెలెక్షన్ చూస్తే ఇక్కడ మీకు గ్రాఫ్ ఉంది. ఇక్కడ ఏంటంటే స్క్రబ్ బాక్సెస్ అను మాన్యువల్ రెండు ఉన్నాయి. డిఫాల్ట్ గా మీకు స్క్రబ్ బాక్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే క్రోమా అండ్ ల్యూమా అని ఉంది చూసారా. ఈ కలర్ సెలెక్షన్ లో క్రోమా వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఆ గ్రీన్ స్క్రీన్ గానీ బ్లూ స్క్రీన్ గానీ దాని కలర్ ని కరెక్ట్ గా కీయింగ్ చేస్తుంది. ల్యూమా వచ్చేసరికి ల్యూమినెన్స్ అంటే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అనమాట. సో ఆ కలర్ లో బ్రైట్నెస్ లెవెల్లో ఏమన్నా వేరియేషన్ ఉంటే మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు బేసికల్ గా ఏంటంటే దీని లాజిక్ మీరు పట్టుకోవాలండి. లాజిక్ పట్టుకుంటే ఇప్పుడు చెప్తున్న ఆప్షన్స్ అన్ని ఆర్డర్ లో వస్తున్నాను, ఒకటి కూడా మిస్ అవ్వకుండా. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు స్క్రబ్ బాక్స్ లో చూస్తే ఇక్కడ మీకు ఇలాగా ఒక రేంజ్ ఆఫ్ సెలెక్షన్ ఉంది చూసారా. ఇది వచ్చేసరికి గ్రీన్ లోనే ఒక రేంజ్ ఆఫ్ సెలెక్షన్. ఆ రేంజ్ ఆఫ్ సెలెక్షన్ నే మనకి అది కీయింగ్ చేస్తుంది. సో ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ రేంజ్ ని పెంచుకొని బ్లూ సైడ్ వచ్చారనుకోండి, సో ఆ బ్లూ ఇష్యూ ఉన్నా కూడా మనకి అది తీసుకుంటుంది అనమాట. ఈ రేంజ్ ఆఫ్ సెలెక్షన్ డిఫాల్ట్ గా చూసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ గబుక్కున మీరు మిస్ అయిపోయి ఎక్కువ జరిపేశాను మళ్ళీ ఎంత వరకు గుర్తులేదు అనుకోండి, ఇప్పుడు కలర్ సెలెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఆరో ఉంది కదా, ఈ డౌన్ ఆరోలో చూసేసి రీసెట్ పారామీటర్స్ కొట్టారంటే మీకు మళ్ళీ డిఫాల్ట్ గా ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆ రేంజ్ ని మనము ఒకవేళ ఇన్ కేస్ కొంచెం ఎల్లో ఇష్ కూడా మిక్స్ అయ్యి ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి ఇదంతా కూడా ఎల్లో గ్రీన్ లాగా ఉంది. ఎల్లో గ్రీన్ అలాగే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అలాగా పర్పుల్ ఇలాగ వస్తుంది అనమాట. మల్టిపుల్ గా మీకు సమ్ టైమ్స్ గ్రీన్ స్క్రీన్ పెట్టినా సరే మనకి సిచ్యువేషన్ గమనించకుండా ఇలాగా ఆర్జీబీ లైట్ ఇంకోటో అక్కడ నుండి లీక్ అయ్యి ఆ గ్రీన్ లో మీకు కొంచెం ఎల్లో ఇష్ కూడా పడింది అనుకోండి, సో అప్పుడు ఆ రేంజ్ ని మీరు దీని ద్వారా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మాన్యువల్ అని ఉంది కదా, మాన్యువల్ సెలెక్ట్ చేస్తే ల్యూమాలో కూడా మీకు అడిషనల్ ఫీచర్స్ అన్ని కూడా వస్తాయండి. ఒకసారి మీరు ఆ రేంజ్ ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, దాన్ని బట్టి వస్తుంది. ఇన్ కేస్ ల్యూమా వాల్యూస్ ఒకసారి కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి జీరో అంటే ఇక్కడ ఏంటంటేనండి జీరో వచ్చేసరికి బ్లాక్స్ అంటే మీకు ఆ హైలైట్స్ మనకి ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ కి ఆ హైలైట్స్ ఆ షాడోస్ మధ్యలో ఇక్కడ ఎడ్జ్ లో మనము చూసుకోవాలి మెయిన్ గా. సో ఇప్పుడు నేను ఈ ల్యూమాని కొంచెం అంటే బ్లాక్ ని తగ్గించాను అనుకోండి, చూసారా అది కనపడుతుంది. ఆ అమ్మాయి హెయిర్ బ్లాక్ ఉంది కాబట్టి మోడల్ హెయిర్ బ్లాక్ లో ఒక్కొక్కసారి ఎడ్జ్ కనపడలేదు అనుకున్నప్పుడు కొంచెం మీరు కావాలి అనుకుంటే దాన్ని ఇది చేసుకోండి. హైలైట్స్ కూడా ఇక్కడ వైట్స్ లో ప్రాపర్ గా అయింది. ఇన్ కేస్ దాంట్లో అడ్జస్ట్ లో వైటిష్నెస్ ఉంది అనుకుంటే అది తగ్గించాలి, దాని ఇంటెన్సిటీ అనుకున్నా కూడా మీరు ఈ ల్యూమాని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్రోమా రోల్ ఆఫ్ అంటే ఏంటంటే ఎడ్జ్ ఆ కలర్ ను సబ్జెక్ట్ కి కొంచెం ప్రాపర్ గా మధ్యలో మీడియేషన్ ప్రాపర్ గా ఉండటానికి ఆ రోల్ ఆఫ్ లో మీరు ఇన్ కేస్ ఇదిగోండి ఇక్కడ చూడండి యాక్చువల్లీ వైటిష్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, నేను రోల్ ఆఫ్ కొంచెం పెంచగానే బాగుంది. అలాగే ల్యూమా రోల్ ఆఫ్ అంటే మళ్ళీ బ్రైట్నెస్ కి సంబంధించి మరి ఎక్కువ చేస్తే ఏమైతుంది ఆ చిన్న హెయిర్ కూడా మనకి కట్ అయిపోతుంది ఇక్కడ మీరు గమనిస్తే. కాబట్టి దీని వరకు ఓకే. ఇన్ కేస్ మళ్ళా నేను చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మ్యాటీలో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే ప్రాపర్ గానే అయింది. సో ఇక్కడ ఏంటంటే ఫిక్స్ కింద ఉంది చూసారా, ఫిక్స్ వీడియో అని. సమ్ టైమ్స్ ఏంటంటే మీకు మరీ హార్ష్ గా కానీ అలాగే ఏమైనా ఉన్నా కూడా ఆటోమేటిక్ గా ఏంటంటే అది కొంచెం ఇది ఎనేబుల్ చేసుకుంటే డిఫాల్ట్ గా అది కొంచెం మనకి ఆటోగా ఫిక్స్ చేస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఈ ఇమేజ్ వరకు అయితే మనకి బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాటీ టూల్స్. బేసికల్ గా మనము చూసినప్పుడు మ్యాటీ టూల్స్ కూడా మనకి ఆ లెవెల్స్ ఆ కాన్సన్ట్రేషన్ అనమాట కరెక్ట్ గా మిడ్ టోన్స్ లో. ఇప్పుడు ల్యూమాలో వీటిల్లో ఏంటంటే అడ్జస్ట్ తీసుకుంది కదా, ఇక్కడ మనకి వచ్చేసరికి 0, 1.0 అండ్ 1. దీంట్లో ఏంటంటే ఇది మధ్యలోది మిడ్ టోన్స్ కిందగా, ఇది వచ్చేసరికి షాడోస్ అండ్ హైలైట్స్. యాక్చువల్ గా ఇవన్నీ ప్రాపర్ గా లైట్ అప్ చేశారు. ఈ మ్యాటీ టూల్స్ ఎలా అంటే ఒక్కొక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ కి వేసినప్పుడు మన దగ్గర చిన్న రూమ్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బ్రైట్నెస్ గ్రీన్ స్క్రీన్ కూడా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. ఇటు నుండి వేసామనుకోండి ఫస్ట్ బ్రైట్నెస్ ఎక్కువ ఉండి తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుతుంది కదా, అక్కడ మీరు ఆ బ్లాక్ పాయింట్స్ మిడ్ పాయింట్స్ హైలైట్ పాయింట్స్ గ్రీన్ స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు బాగా మనకి లెవెల్స్ యూజ్ అవుతుంది అనమాట. సమ్ టైమ్స్ బ్లాక్ ఎక్కువ ఉంది, బ్లాక్ ఒకసారి కనపడుతుంది లీక్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఈ మిడ్ టోన్స్ అంటే ఈ షాడోస్, ఫస్ట్ వచ్చేసరికి షాడోస్ ది, ఇది మిడ్ టోన్స్ అంటే సబ్జెక్ట్ మీద కానీ ఏదన్నా లేకపోతే మిడ్ అంటే మిడిల్ గ్రే లాగా మధ్యలో టూ బ్రైట్ కాకుండా టూ డార్క్ కాకుండా ఆ రేంజ్ ఆఫ్ కీయింగ్ గురించి మీరు అడ్జస్ట్ చేయాలంటే మిడ్ లెవెల్ ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది హైలైట్స్ కి సంబంధించి. ఇది ఏంటంటే ప్రాపర్ గా అయింది కాబట్టి మీకు అంతగా తెలియట్లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ష్రింక్, ఇది కూడా ఏంటంటే చూడండి ష్రింక్ ఏంటంటే మీకు ఆ ఎడ్జ్ లోపలికి ష్రింక్ ఫస్ట్ ష్రింక్ ఉంది, తర్వాత ఎక్స్పాండ్ ఉంది. కానీ ఈ పాయింట్ వచ్చేసరికి మిడ్ లో ఉంది కదా, లెఫ్ట్ కంటే ష్రింక్ అవుతుంది, మీకు లోపలికి వెళ్తుంది చూసారా.
రైట్ కంటే బయటకు వస్తుంది. సో ఇది కూడా మీరు దానికి తగ్గట్టుగా మెల్లగా కొంచెం అలా మైల్డ్ గా ష్రింక్ చేయండి. ఇందాక నుండి ఆ వైట్స్ ఉన్నాయి మనకి ఆ హెయిర్ లో, అదంతా కూడా ఈ ష్రింక్ లో మీరు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అది కొంచెం సాఫ్ట్ కావాలి అనుకుంటే కనుక లైట్ గా టూ మచ్ సాఫ్ట్ చేయకండి. ఇప్పుడు హెయిర్ ఉంది, ఇప్పుడు నేను టూ మచ్ సాఫ్ట్ చేశాను అనుకోండి, ఎదుగండి మీకు అలాగా కొంచెం హాలో లాగా వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది బాగా కీ అయింది మనం, ఎందుకంటే పైనే ప్రాపర్ గా అడ్జస్ట్ చేసాం. మీకు ప్రాపర్ గా బ్లాక్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయి. ఎడోర్ మీకు ఆ వైటిష్ ని కొంచెం తగ్గిస్తుంది. కొంచెం కావాలంటే లైట్ గా పెట్టేసుకోండి. సో అది ఇప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆన్ చేస్తే ఎడోర్ కూడా తీసేస్తాం. ఎడోర్ కూడా మీరు చేస్తుంది లోపలికి అలా వచ్చేస్తుందండి అండి, కొంచెం వైట్ హాలో లాగా వచ్చేస్తుంది. మాక్సిమం ఈ సాఫ్ట్నెస్ ఎడోర్ మీరు టచ్ చేయకండి. పైన లెవెల్స్ మెయిన్ ఏంటంటే మ్యాటీ టూల్స్ లో వీటిల్లో అడ్జస్ట్ చేస్తే మీకు ప్రాపర్ గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ దీనికే నేను గాషన్ బ్లర్ వేసాను అనుకోండి, దీనికి వేసాను కొంచెం స్ట్రెంత్ తగ్గిస్తాం. ఇందాక మీకు చూపించాను. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇది కొంచెం వామిష్ గా ఉంది, అది కొంచెం కూల్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ అనుకున్నప్పుడు మీరు సబ్జెక్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకున్నా మీకు బాగానే ఉంటుంది. కొంచెం టెంపరేచర్ నేను కొంచెం కూల్ చేసా చూడండి, కూల్ చేస్తే మీకు బ్లెండ్ అయిపోయింది. సో టెంపరేచర్ నేను లైట్ గా కూల్ చేసాను, ఎందుకంటే ఇందాక వామిష్ గా ఉంది స్కిన్ అంతా. కొంచెం కూల్ చేస్తే ఇప్పుడు మీకు ఇందాక దానికి దీనికి చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ప్రాపర్ గా మీకు అది బ్లెండ్ అయిపోయినట్టుగా ఉంది. అలాగే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ రీసెంట్ గా నేను క్రియేట్ చేశాను. వాటిల్లో కొత్త వీడియోది వస్తుంది. అలాగే మీకు ఏదైనా కొత్త డీల్స్ సంబంధించిన ఫిల్మ్ మేక్ సంబంధించిన వాటన్నిటిని కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. అన్నెసరీ ఏమీ కూడా దాంట్లో పోస్ట్ చేయను, ఓన్లీ యూస్ఫుల్ థింగ్ బాగుందన్న దాన్నే చేస్తాను. కాబట్టి మీరు అది కూడా ఫాలో అవ్వండి. ఈ QR కోడ్స్ మీరు స్కాన్ చేస్తే ఆటోమేటిక్ మన ఛానల్ ఫాలో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్పిల్ సప్రెషన్, అంటే స్పిల్ బ్యాక్గ్రౌండ్ అనే కాకుండా ఒక సబ్జెక్ట్ మీద మనకి అడ్జస్ట్ లో కాకుండా సబ్జెక్ట్ లో కూడా ఒక టింట్ లాగా ఏమన్నా స్పిల్ అయ్యింది అనుకోండి, సో ఇక్కడ మనకి ఇది ఈ స్పిల్ సప్రెషన్ మీరు చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఈ స్పిల్ కాంట్రాస్ట్ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే టూ మచ్ డార్క్ గా హెయిర్ లో అంతా కూడా మనకి ఆ డీటెయిల్ తెలియట్లా బ్యాక్గ్రౌండ్ కి దీనికి, అప్పుడు కొంచెం మనం దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తే ఇది చూడండి ఆ స్పిల్ కాంట్రాస్ట్ లెవెల్ గానీ అది కూడా కొంచెం లైట్ గా బ్లెండింగ్ కి, దానివల్ల ఏంటంటే అది మనకి సప్రెస్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం మనకి కరెక్ట్ గా బ్లాక్స్ అవి కూడా కరెక్ట్ గా ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకి టింట్ ఎక్కింది అని అనుకుంటే ఇక్కడ కూడా మనకు చూసారా గ్రీనిష్ గా లేదు, బట్ గ్రీనిష్ అనిపించిందంటే టింట్ కొంచెం మనకి ఆపోజిట్ సైడ్, అంటే ఇక్కడ మనకి పింకిష్ ఆ రేంజ్ లో అవుతుంది స్కిన్. దాని తగ్గట్టు దాని సాచురేషన్ మనకి అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు సాచురేషన్ కూడా ఎక్కువ ఉంది అనుకుంటే ఈ రెండు ఆప్షన్స్ చేసుకోవచ్చు స్పిల్ సప్రెషన్ ఆప్షన్స్ లో. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ర్యాప్ అండి. లైట్ ర్యాప్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఏదైనా స్టూడియో బ్యాక్గ్రౌండ్ లో మనం లైట్ అప్ చేసి గ్రీన్ స్క్రీన్ చేస్తాం, ఆబ్వియస్లీ స్టూడియోలోనే చేస్తాం. బట్ అది అవుట్డోర్ బ్యాక్గ్రౌండ్ కి మీరు పెడుతున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్ ఏమైపోయిందంటే స్టూడియోలో మనం ఎటు నుండి డైరెక్షన్ లైట్ వేస్తామో ఆ లైట్ లోనే ఉంటది. ఇన్ కేసు బయట ఫోటో దిగిన డిఫరెంట్ ఆ సన్ వల్ల ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పోజర్ మొత్తం ఓవరాల్ గా వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనకి వెనకాల నుండి ర్యాప్ అయినట్టుగా లైట్ చుట్టూరు వచ్చినట్టుగా ఉంటది, గ్లోయిష్ గా వస్తుంది మనకి అవుట్డోర్ లో ఫోటోలు దిగితే. సో ఇండోర్ లో ఫొటోస్ మీరు గ్రీన్ స్క్రీన్ లో దిగి అవుట్డోర్ బ్యాక్గ్రౌండ్ కి సెట్ చేయాలనుకున్నప్పుడు ఈ లైట్ ర్యాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మీకు ఒక్కసారి ఈ ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ కొంచెం డిజేబుల్ చేసి చూపిస్తా చూడండి ఈ ఆప్షన్ ని. సో ఇక్కడ మీరు చూస్తే గమనించండి, కొంచెం పెంచాను. దీంట్లో ఇంటెన్సిటీ అంటే మీకు ఎంత అమౌంట్ ర్యాప్ అవ్వాలి, అలాగే ఇంటెన్సిటీ అంటే 100 ఉందనుకోండి, 100% లో 30% ఇంటెన్స్ గా కావాలా, 50% కావాలా, 100% కావాలంటే ఇంటెన్సిటీ అంటే దానికి కొంచెం సాచురేషన్ తగ్గినట్టు అనమాట, లెవెల్ ఆఫ్ ఫోర్స్ అనమాట అది ఇంటెన్సిటీ. సో 100% కావాలా, అలాగే ఒపాసిటీ అది ఎంత రేంజ్ లో కావాలనేది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీకు ఎప్పుడు కూడా ఫోర్గ్రౌండ్ కి బ్యాక్గ్రౌండ్ కి మనం బ్లెండ్ చేయాలనుకున్నప్పుడు మోడ్స్ ఉంటాయి. జనరల్ గా కూడా మీరు ఓవర్లే అని చెప్పేసి నార్మల్ గా ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేశాను, ఎనేబుల్ చేసి మళ్ళీ ఆ క్లిప్ ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఆ లైట్ ర్యాప్ లైటెన్ అని పెడితే మీకు ఆ వేరియేషన్ వస్తుంది. మళ్ళా తర్వాత స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఇలాగా మోడ్స్ ఉంటాయండి. మీరు అది ఎవరో మనం చెప్పలేం. ఇప్పుడు చూసారా ఇందాక దానికి దీనికి ఇప్పుడు ఓవర్లే పెడితే మీకు మారింది. అదే స్క్రీన్ పెట్టాను, మీ అడ్జస్ట్ చూడండి, అడ్జస్ట్ చూస్తే ఇక్కడ మీకు వెనకాల నుండి ఒక లైట్ బౌన్స్ అవుతున్నట్టుగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లైట్ అని పెడితే కొంచెం ఎడ్జ్ అంతా కూడా
కూడా కొంచెం లైట్ గా అయింది. సో ఇది డిపెండ్స్ కాబట్టి మీరు హార్డ్ లైట్ పెట్టాను. హార్డ్ లైట్ పెట్టి దాని ఇంటెన్సిటీ పెంచాను అనుకోండి, మీకు ఇక్కడ కనపడుతుందా? మీకు పర్పస్ చూసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా సైడ్ నుండి మనకి ఒక లైట్ బౌన్స్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ ఈ హెయిర్ మీద కానీ అదంతా కూడా ర్యాప్ అయ్యి ఆ సైడ్ నుండి కూడా మనకి ఆ బౌన్స్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మిక్స్ ఎంత రేంజ్ లో మిక్స్ అవ్వాలి. అది వెనకాల గ్రీన్ స్క్రీన్ కాబట్టి గ్రీన్ స్క్రీన్ వస్తుంది. పర్సెంటేజ్ ఇక్కడ 100% అలా పెట్టుకోవచ్చు. సో ఇవి మెయిన్ గా వచ్చేసరికి మనకి గ్రీన్ స్క్రీన్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ని మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి ఐ థింక్ అన్నిటినీ డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీకున్న అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మీరు దాన్ని యూజ్ చేయండి. సో అదండి మొత్తానికి గ్రీన్ స్క్రీన్ మనకి ఎంత మాస్క్లు వచ్చినా సరే గ్రీన్ స్క్రీన్ ని కూడా మీరు తెలుసుకొని ఉంటే సిచ్యువేషన్ ని బట్టి గ్రీన్ స్క్రీన్ లో మీరు వర్క్ చేసుకోవచ్చు. అది మొత్తానికి మ్యాటర్. నెక్స్ట్ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.